అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయిన రోజు. దశరథ మహారాజు ఎంతో కాలం తరువాత తన పెద్ద కుమారుడు రాముడికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ప్రజలందరి హృదయాలు సంతోషంతో ఊగిపోయాయి. కాని ఈ సంతోషాన్ని తట్టుకోలేని ఒకరి మనసులో అసూయ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆమె పేరు మంత్ర. రాజమాత కైకేయి నిజంగా రాముడిపై అపారమైన ప్రేమ కలిగిన మంచి హృదయురాలు. కాని మంత్రమాత్రం దుష్టమనస్కురాలు. తన స్వార్థం కోసం కైకేయి మనస్సును విషపూరితం చేసింది. ఒక రాత్రి కపటం నిండిన కనులతో మంత్ర కైకేయిని బెదిరించింది. రాముడు రాజా అయితే నీ కుమారుడు భరతుని భవిష్యత్తే ఉండదు. రాజ్యం నీ చేతుల నుంచి దూరమవుతుంది. భరతుని కోసం ఏదైనా చెయ్యాలి. మొదట కైకేయి నిరాకరించింది. రాముడు నాకు కూడా సొంత కుమారుడే అని చెప్పింది. కాని మంత్రమాటల విషం కైకేయి హృదయాన్ని నెమ్మదిగా కమ్మేసింది. ఆమె కోపంతో దహించిపోయింది. తరువాత దశరథుని దగ్గరకు వెళ్ళి, నన్నిచ్చిన 2 వరాలు గుర్తున్నాయా? ఇప్పుడే అవి కావాలి అని చెప్పింది. దశరథుడు అంగీకరించాడు. కాని కైకేయి వరాలు ఇలా: 1 భరతుడు అగ్రరాజుగా కావాలి. 2 రాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు ఆ మాటలు విన్న వెంటనే గుండె పగిలిపోయింది. రాముణ్ణి ఎలా పంపగలను అని విలపించాడు. కాని ఇచ్చిన వరాలను తిరస్కరించలేకపోయాడు. తరువాత ఉదయం రాముడు ఆ ఆజ్ఞ విన్నాడు. ఏ కోపం లేదు, ఎలాంటి బాధ లేదు. శాంతంగా, ఇది తండ్రి మాట, రాజ్యధర్మం, నేను పాటిస్తాను అని చెప్పాడు. సీత అన్నారు, మీరు ఎక్కడికైనా వెళితే నేనూ వస్తాను. లక్ష్మణుడు చెప్పారు, అన్నయ్య ఉన్న చోటే నేనూ ఉంటాను. ముగ్గురు వనవాసానికి బయలుదేరబోతున్న క్షణం అయోధ్య అంతా కన్నీటి సముద్రమైంది. ప్రజలు అరుస్తూ, దశరథుడు రాముడు వెనక పరుగుతీసినా అతడిని ఆపలేకపోయాడు. రాముడు, సీత, లక్ష్మణుడి వనవాస ప్రయాణం, అది రామాయణంలో అత్యంత భావోద్వేగంతో నిండిన అధ్యాయం.